హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినపసారి. ప్రతిరోజు కొత్త కాంటెంట్ కోసం చాలా కష్టపడుతున్నా మామ. ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మామ ఆ సబ్స్క్రైబ్ బటన్ ని లాగి పెట్టి ఒక్కటి కొట్టండి. నాకు చాలా బూస్టింగ్ గా ఉంటది. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడాలి మామ అసలు? మాట్లాడడానికి నోరు పెగలట్లేదు. ముందుగా చెప్పినట్టుగానే ప్రపంచాన్నే భయం పుట్టించే సినిమా ఎలా ఉంది ఈ గ్లోబ్ ట్రాటర్? కాదు. ఇక నుంచి వారణాసి. అసలు రాజమౌళి గారు మీరేం మాట్లాడారో కనీసం మీకైనా తెలుస్తుందా సార్? రాముడంట. ఆల్రెడీ 40 రోజుల షూట్ కూడా జరిగిందంట. వామ్మో! మహేష్ బాబు గారు రాముడేంటి సార్? అసలు ఆ థాట్ ఎలా వచ్చిందండి మీకు? అందరూ సినిమా జస్ట్ గ్లోబ్ ట్రాటర్ అని అనుకుంటున్నారు. కానీ అసలైన థీమ్ టైమ్ ట్రాటర్. అది కూడా ఇచ్చారు కింద. ఆ గ్లింప్స్ చూసాక అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారి మాటలు విన్నాక నాకు మళ్ళీ ఒక్కసారిగా మగధీర గుర్తొచ్చింది. నాకు తెలిసి మనం మళ్ళీ ప్రాపర్ ఎస్ఎస్ రాజమౌళి గారి మార్క్ తో కూడుకున్న బ్యాక్డ్రాప్ చూడబోతున్నాం అని అనిపిస్తుంది. విత్ ప్రాపర్ రామాయణ టచ్. కానీ కంప్లీట్ రామాయణం మాత్రం కాదు సుమా. ఇలా ఎందుకు అంటున్నాను అంటే గ్లింప్స్ లో రాముడు రావణాసురుణ్ణి చంపడం చూపించలేదు మనకి. ఎక్కడ కూడా 10 తలల రావణుడు కనబడలేదు. ఓన్లీ కనబడింది చాలా పెద్ద ఆకారం. దాన్ని రాముడు ఆ హైట్ లోకి వెళ్లి చంపడానికి వానర సహాయం తీసుకోవటం. నాకు తెలిసి ఆ పెద్ద ఆకారం కుంభకర్ణుడి అయి ఉండాలి. ఇక్కడ ఇంత ఖచ్చితంగా నేను కుంభకర్ణుడు అనే ఎందుకు అంటున్నా అంటే సినిమాలో విలన్ పేరు కుంభ. మొన్న పోస్టర్ రిలీజ్ అయ్యింది కదా పృథ్వీ గారిది. సో అలా నేను కుంభకర్ణ అనుకుంటున్నా. బ్యాక్ డ్రాప్ లో రాముడి అవతారంలో మహేష్ బాబు గారు అండ్ కుంభకర్ణుడి అవతారంలో పృథ్వీ గారు తలబడతారు. అండ్ మళ్ళీ ప్రజెంట్ టైమ్ లో ఇద్దరు పుడతారు. మహేష్ బాబు గారు యాజ్ రుద్ర విచ్ ఈస్ అండర్ లేయడ్ బై లార్డ్ శివ అండ్ పృథ్వీ గారు యాజ్ కుంభ అగైన్ విచ్ ఈస్ లేయర్డ్ బై డెమన్ కుంభకర్ణ. ఇందాక చెప్పినట్టు మగధీర కూడా ఇలానే పవర్ఫుల్ ఫ్యాంటసీ వరల్డ్ తో కూడుకున్న బ్యాక్ డ్రాప్ అండ్ అనదర్ సైడ్ ప్రెసెంట్ టైమ్ లో రన్ అయ్యే స్టోరీ. మార్క్ మై వర్డ్స్, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు వెరీ వెరీ బిగ్గర్ అండి. మహేష్ గారు అయితే ఏకంగా ఆయన డ్రీమ్ సినిమా అని చెప్పేశారు ఈ సినిమాని. ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట అన్నారు ఆయన. ఈసారి పక్కాగా మన ఇండియన్ పురాణాస్ ని వరల్డ్ కి పరిచయం చేయబోతున్నారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఒక సైడ్ సైఫై అండ్ ఇంకో సైడ్ మైథాలజీ. మైథాలజీలో ఎస్ఎస్ రాజమౌళి గారు దిట్ట. ఇంకా ఇలాంటి సబ్జెక్ట్ లో ఆయన్ని కొట్టేవారే లేరు. సో నాకైతే ఈ గ్లిమ్స్ చూసాక మళ్ళీ ఒక ప్రాపర్ ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా చూడబోతున్నాం అనే ఫీల్ అయితే వచ్చింది. ప్రాపర్ ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అని ఎందుకు అంటున్నా అంటే మామూలుగా ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అంటేనే ఆ బ్యాక్ డ్రాప్ లైక్ సింహాద్రి, విక్రమార్కుడు, మగధీర అండ్ బాహుబలి. కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు తీసిన లాస్ట్ ఫిలిం RRR ఏదైతే ఉందో అందులో నాకైతే ఆ మార్క్ కనబడలేదు. సో ఆ తప్పు మళ్ళీ చెయ్యరు అని నా నమ్మకం. ఫైనల్లీ అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. చివరిగా ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ రాసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.